హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి జీకే అండ్ సోషల్ కంటెంట్ పరంగా కూడా వెరీ యూజ్ఫుల్. స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటి ఎదురు కూడా ఉపయోగపడుతుంది భారత రాజ్యాంగం ఫ్రెండ్స్. సో భారత రాజ్యాంగం సంబంధించి స్వతంత్ర భారత రాజ్యాంగం నిర్మాణం, ఆఫ్టర్ స్వతంత్రం భారత రాజ్యాంగ నిర్మాణం మొత్తం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఖచ్చితంగా నాకు తెలిసి 2 నుంచి 3 బిట్స్ అయితే మనకి సోషల్ కంటెంట్ అలాగే జీకే పరంగా కూడా వస్తాయి, రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కనుక సో ఈ టాపిక్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో భారత రాజ్యాంగం, ముందుగా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, దాని గురించి డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్. సో ఆబ్జెక్టివ్ కాదు, డైరెక్ట్ బిట్స్. సో గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. నేపాల్ మధ్యంతర రాజ్యాంగాన్ని ప్రకటించిన సంవత్సరం ఎప్పుడు? 2007. నెక్స్ట్ వచ్చి జపాన్ పార్లమెంట్ని ఎలా అంటారు? డైట్ అని అంటారు జపాన్ పార్లమెంట్ను. నెక్స్ట్ చూడండి. లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశకులు పేర్కొంది? లింగం అనే పదాన్ని నేపాల్. సో ఇవన్నీ కూడా రీసెంట్లీ బిట్స్ అండి. రీసెంట్లీ భారత రాజ్యాంగం రిలేటెడ్గా ఉన్న బిట్స్ కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాంతి కామయుక్తను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనపరిచింది అంటే జపాన్ రాజ్యాంగం ప్రవేశంలో ఉంది. నెక్స్ట్ బిట్. నేపాల్లో రాజరికం రద్దు అయిన సంవత్సరం ఎప్పుడు అంటున్నారు? 2007. సో ఎందుకంటే 2007లో మన నేపాల్లో న్యూ రాజ్యాంగం రావడం జరిగింది కనుక రాజరికం అనేది రద్దు అయింది. ప్రభుత్వ స్వభావాన్ని సిద్ధాంతాలను తెలియజేసేది ఏది? ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాజ్యాంగం అండి. రాజ్యాంగమే ప్రభుత్వ స్వభావాన్ని సిద్ధాంతాలను తెలియజేస్తుంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యవస్థ రాజ్యాంగ సభ అండి. మన రాజ్యాంగం రూపొందించింది. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 అండి. చాలాసార్లు బిట్ వచ్చిందండి. 1946 జూలైలో మనకి ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పడిన సంవత్సరం కూడా 1946 బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాల నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత? బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాల నుంచి అన్నారండి 292 అండి, 292. అదే స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య 93 అండి. ఇది కన్ఫ్యూజ్ అవ్వదు. 293 కదా, 2 పక్కన పెడితే 92 తర్వాత 93 కనుక అలా గుర్తుపెట్టుకోండి. సో స్వదేశీ సంస్థల నుంచి 93 మెంబర్స్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ రాజ్యాంగ సభకు ఎన్నికైన షెడ్యూల్ కులాలండి, ఎస్సీ ఎస్టీ ఇంకా మిగతా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు ఎంతమంది అండి? 26 అండి. ఇది కూడా రీసెంట్ టెట్లో కూడా అడిగాడు బిట్టు. 26 మంది అండి. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య వచ్చి 9 అండి. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య అయితే 9. సో రాజ్యాంగ మొదటి సమావేశంలో అయితే మహిళల సంఖ్య 15 మంది అండి పాల్గొన్నారు. సో ఇక్కడైతే మనకి ఎన్నికైన వారు 9 మంది. నెక్స్ట్ బిట్ చూడండి. రాజ్యాంగ సభ సభ్యులు ఈ పద్ధతిలో ఎన్నికయ్యారు అంటున్నారు. పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారండి. నెక్స్ట్ రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం చేసిన తేదీ అడిగారు. 1948 డిసెంబర్ 13. భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు వచ్చి బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షుడు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి ముసాయిదా సంఘంకి అయితే అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే రాజ్యాంగ సభకు అధ్యక్షులు అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండి, రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతి. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన సంవత్సరం వచ్చి 1949 నవంబర్ 26. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పే ప్రతిదీ కూడా ఇంతకుముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్, మన డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగిన బిట్సే. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ కనుక ఎవరు స్కిప్ చేయకండి వీడియో. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం వచ్చి 1950 జనవరి 26 అండి. భారత రాజ్యాంగం డాష్ అన్న పదంతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము అనే పదంతో మొదలవుతుంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఈ చట్టంలోనివి. భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టం నుంచి ఎక్కువగా వచ్చాయి. భారత రాజ్యాంగంలోని ఎన్ని అధికారంలో షెడ్యూల్ ఉన్నాయి? ముసాయిదా రాజ్యాంగంలోని ఎన్ని అధికారులు షెడ్యూల్ ఉన్నాయంటే 315 ప్రకరణలు, 8 షెడ్యూల్ ఉన్నాయి. సో మొదట ముసాయిదా రాజ్యాంగం రూపొందించేటప్పుడు 315 ప్రకరణలు, 8 షెడ్యూల్. ఇప్పుడైతే 445 12 షెడ్యూల్ ఇప్పుడు నవ్వైతే. భారతదేశంలో ఏర్పడిన ప్రభుత్వ స్వరూపం వచ్చి పార్లమెంటరీ వ్యవస్థ. భారత సమైక్యకు అధిపతి రాష్ట్రపతి లేదా అధ్యక్షులు. అమెరికాలోని ప్రభుత్వ స్వరూపం వచ్చి అధ్యక్ష తరహా ప్రభుత్వం. అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం. నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు ఉంటారు? రాష్ట్రపతి లేదా అధ్యక్షులు ఉంటారు అధ్యక్ష తరహా ప్రభుత్వంలో. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వారు ఎవరు? శ్రీ పొట్టి శ్రీరాములు. సో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారే, నెల్లూరు జిల్లా. శ్రీ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. 1952 డిసెంబర్ 10 ఆయన మరణించడం జరుగుతుంది. స్టార్ట్ చేయడం జరుగుతుంది.
చూడండి పొట్టి శ్రీరాములు మరణించిన సంవత్సరం అండి ఇది అక్టోబర్ 1952 అక్టోబర్ 1న మనకు అది ఆయన మరణం తర్వాత వస్తుంది. నెక్స్ట్ చూడండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం అండి 1953. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో ఏర్పడింది. ఎస్ఆర్సి అనగా స్టేట్ రికగ్నైజేషన్ కమిటీ లేదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం అని అంటారు. ఈ రాష్ట్ర పునర్వ్యవస్థ సంఘం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1953లో ఏర్పరిచిన పునః వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు ఎవరు అంటే ఫజిల్ ఆలీ, పనీర్ ఖాన్, హృదయనాథ్ కుంద్రా అండి. నెక్స్ట్ మీరు చూడండి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలండి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటున్నారు? 14. ఈ 14లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 6 కేంద్రపాలిత ప్రాంతాలండి. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అప్పుడు 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది ఏది అంటే వ్యవసాయం, రెండవది అయితే పరిశ్రమలు. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ విదేశాంగ విధానం ఆలిన విధానం. ఈ ఆలిన విధానం నిర్మాతలు ఒకరు జవహర్లాల్ నెహ్రూ. పంచశీల సూత్రాలకు రూపకర్త కూడా జవహర్లాల్ నెహ్రూ. భారతదేశం చైనా మధ్య జరిగిన యుద్ధం జరిగిన సంవత్సరం వచ్చి 1962. ఖచ్చితంగా ఈ యుద్ధాల నుంచి అయితే ఒక బిట్ రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే రీసెంట్లీ మనకి పాక్ యుద్ధం జరిగింది కనుక ఆపరేషన్ సింధూర్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరాలు చూడండి 1965, 1971, 2025. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధానికి ప్రధాన కారణం వచ్చి కాశ్మీర్ సమస్యనండి. జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత ప్రధాని ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. సో రెండవ ప్రధాని. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిన రాష్ట్రం తమిళనాడు. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టిన రాష్ట్రం వచ్చి తమిళనాడు. నెక్స్ట్ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణం తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టింది ఇందిరాగాంధీ. సో థర్డ్ ఇందిరాగాంధీ అవుతారు. ఆహార ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం వచ్చి హరిత విప్లవం. అస్సాంలోని కాశీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త రాష్ట్రం ఏది? అస్సాంలోని కాశీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలు ఏర్పడిన కొత్త రాష్ట్రం మేఘాలయ అండి. సో మేఘాలయలో అని గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజు రాజా హరిసింగ్. జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి రాజు రాజా హరిసింగ్. అఖిల భారత జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ మహమ్మద్ అత్బుల్లా. అఖిల భారత జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ మహమ్మద్ అత్బుల్లా. రాజ్యాంగంలోని 370 అధికారం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్. ఇది రీసెంట్లీ మోడీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది 370 అధికరణ. నెక్స్ట్ బంగ్లాదేశ్ విషయమై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? 1971లో 1971లో జరిగింది. అది బంగ్లాదేశ్ విషయమై. గరీబా హఠావో అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపింది జయప్రకాష్ నారాయణ్ అండి. ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఉద్యమం జరిపింది జయప్రకాష్ నారాయణ్. సో ఇక్కడతో మన స్వతంత్ర భారతదేశం భారత రాజ్యాంగం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ రాజకీయ ధోరణిలో ఆవిర్భావం చూద్దాం. రాజకీయ ధోరణి ఆవిర్భావం ఏ పార్టీ ఏంటి అనేది. మొదటగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెసేతర రాజకీయ పార్టీ ఏది? జనతా పార్టీ అండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం జీకే పరంగా 80% వరకు వస్తాయండి. అలాగే సోషల్ కంటెంట్ పరంగా కూడా మనకు యూజ్ అవుతాయి. జనతా పార్టీ అండి మొదట కాంగ్రెసేతర రాజకీయ పార్టీ. నెక్స్ట్ చురుమని అకాలీదత్ ఏ రాష్ట్రంలో రాజకీయ పార్టీ? ఎస్పీడీ అంటారు. పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఎస్పీడీ. మొదట కాంగ్రెసేతర ప్రధాన మంత్రి ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మొదట ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి జనతా పార్టీ నుంచి. నెక్స్ట్ వచ్చి రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగ నిబంధన 3, 5, 6 అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగాడు వీటి కూడా. 356 రాజ్యాంగ నిబంధనలు అండి సవరణ చేయడానికి. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ప్రధాన సిద్ధాంతం ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడుట ఎన్టీఆర్ గారు చెప్పారు 1985లో. ప్రస్తుత మయన్మార్కు పూర్వ పేరు బర్మా అండి. నెక్స్ట్ బిట్ అకాలీదళ్ ఈ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ పంజాబ్ పైన చెప్పాం. నెక్స్ట్ పంజాబ్లో ఏర్పాటువాదానికి నాయకత్వం వహించింది ఎవరంటే బింద్రేవ్ వాలా. సిక్కులు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఖలిస్తాన్ అండి. సిక్కులు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఖలిస్తాన్. పంజాబ్లో ఏర్పాటువాది సిక్కులను అణిసివేసిన ప్రధానమంత్రి. పంజాబ్లో సిక్కులు కొత్త రాష్ట్రం కోసం ప్రయత్నించినప్పుడు దాన్ని అణిసివేసిన ఇందిరాగాంధీ 1966లో. మహారాష్ట్రలో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది శరత్ జోషి. తన ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయలు 15 పైసలు కూడా పేదవారికి చేరడం లేదన్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 1984, 5, 6లో ఉన్నారు ఈయన. ఆ టైంలో బోఫార్స్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాని కూడా రాజీవ్ గాంధీ. భారతదేశంలో టెలికాం విప్లవం ప్రారంభించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. నెక్స్ట్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీపీకి నాయకత్వం వచ్చిన రాజకీయ పార్టీ బీజేపీ అండి. నెక్స్ట్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
యూపీఏకి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ కాంగ్రెస్. సో ఇప్పుడు నోవేడేస్ ఎన్డీఏపీకి కూటమి ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు 2012-13 ఆ టైంలో యూపీఏ నాయకత్వంలో ఉండేది. ఆపరేషన్ బర్గా దేనికి సంబంధించింది అంటే కౌలుదారుల హక్కులను కాపాడడం కోసం సంబంధించింది ఆపరేషన్ బర్గా. ఆపరేషన్ బర్గా చేపట్టిన రాష్ట్రం వచ్చి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో కౌలుదారులను ఎలా అంటారు? బర్గాదారులు అంటారు. ఇంపార్టెంట్ ఇది కూడా. ఉద్యోగాలు విద్యలో వెనకబడిన తరగతులకు ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఉద్యోగాల్లో విద్యలో వెనకబడిన తరగతులకు ఓబీసీ రిజర్వేషన్, మనం ఓబీసీ సర్టిఫికేట్ చేసుకుంటాం కదా, ఆ రిజర్వేషన్లకు సిఫార్సు చేసిన కమిటీ వచ్చి మండల కమిషన్. మండల కమిషన్ ఓబీసీలకు ఎంత శాతం సిఫార్సు చేసిందంటే 27%. అంత 27%. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ 73 రాజ్యాంగ సవరణ 1976. 73 రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 1992. సవరణ చేసిన సంవత్సరం ఇది 1992. నెక్స్ట్ చూడండి, స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నో వంతు సీట్లు కేటాయించారు? 1/3 వంతు అండి. స్థానిక సంస్థలలో స్త్రీలకు ఎన్నో వంతు సీట్లు కేటాయించారు? 1/3 వంతు. హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలని భావించిన పార్టీ బీజేపీ పార్టీ. 1990లో రామ జన్మభూమి రథయాత్ర చేపట్టిన బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్, ఎల్టీటీ అనే తీవ్రవాద సంస్థ చేతిలో హత్యకు గురైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. రాజీవ్ గాంధీ హత్య తర్వాత భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారు పివి నరసింహమూర్తి. 9వ ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహమూర్తి. ఇది రీసెంట్లీ 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డు వచ్చిన పివి నరసింహారావు 8వ ప్రధానమంత్రి అని అడిగే అవకాశం ఉంది. 9వ ప్రధానమంత్రి. దీనికి రీసెంట్లీ భారతరత్న అవార్డు రావడం జరిగింది. సరళీకృత ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి పివి నరసింహారావు. సరళీకృత ఆర్థిక విధానంలో ప్రధాన అంశం వచ్చి ప్రభుత్వ ఖర్చులు తగ్గించుట, దిగుమతులపై పన్నులు తగ్గించుట, విదేశీ పెట్టుబడులపై పరిమితులు విధించుట, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించుట అండి. నెక్స్ట్ బిట్, కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 1977. మొరార్జీ దేశాయ్ ఆ టైంలో. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరం 1982. సో ముఖ్యమంత్రి అయింది 1985లో ఎన్టీఆర్ గారు అయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టిన ప్రధానమంత్రి ఆపరేషన్ బ్లూ స్టార్ శ్రీమతి ఇందిరాగాంధీ అండి. ఆపరేషన్ బ్లూ స్టార్ దేనికి సంబంధించిందంటే స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులపై చర్య. అది కూడా చాలాసార్లు అడిగాడు బిట్టు. మండల కమిషన్ సిఫార్సులు చేసిన సంవత్సరం 1989. వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం. వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 అండి. సో ఇక్కడ 1989లో మండల కమిషన్ సిఫార్సులు చేసింది. 1998లో వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఏమంటారు? సంకీర్ణ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అంటారు. సో ఇక్కడ వరకు మనకి వివిధ రాజకీయ పార్టీల ధోరణులు